మావా బాబు 4000 అంటే 4 పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలి? ఎయ్యికి ఒక్క సున్నా నాన్న. 4000 అంటే 4 సున్నాలన్నమాట. నేను అదే అనుకున్నాను. నేను అడిగింది 1000. 4000కి 4 సున్నాలు, ఒక్క వెయ్యికి 1 సున్నా నువ్వేగా చెప్పావు. బ్యాటింగ్ వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా, లాభాల్ని నష్టాలని చదువుతారనుకుంటా. నువ్వు కొంచెం మూస్తే మంచిదనుకుంటా. రామ మీ ఇంటికి 36 వాసాలు ఉన్నాయని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు అల్లుడు. మదర్ ప్రామిస్. నువ్వు బుస్సు కదా. అప్పుడు ఎప్పుడు వారిని ముష్టి చెప్పులో నా కొబ్బరి చెప్పయ్యా. ఎంత మోసం చేసావరా. మావా ఎంత అడుగుతున్నాడు? 3 అంటే 4,000 అన్నమాట. ఓ సంతేనా? అమ్మా ఇచ్చి పంపించు. ఇవ్వడానికి అమ్మ దగ్గర ఏముంది, తాళాల గుత్తి తప్ప. ఉన్నదంతా బ్యాంకులోనే ఉంది. వేసినా తీసినా నీదే హక్కు. ఇదిగో చెక్కు బుక్కు, అంకేసుకో, సంతకం పెట్టుకో. ఈ రాత కొత్తలు నాకు వద్దంటే మీరు ఎందరు కదా. మావా బాబు 4000 అంటే 4 పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలి? ఎయ్యికి ఒక్క సున్నా నాన్న. 4000 అంటే 4 సున్నాలన్నమాట. నేను అదే అనుకున్నాను. ఇందా బాగా చదువుకో. థ్యాంక్స్ అన్నయ్య. అల్లుడు నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. దేనికి? నేను కూడా ఒక చెక్ తీసుకుందాం అనుకుంటున్నాను. నీకే రోగం? రోగం నాకు కాదు, మీ అత్తయ్యకి. డాక్టర్ చూపించాలి. ఒక్కవి ఇక్కడే. సరే ఇదిగో. థ్యాంక్స్. అల్లుడు ఇదేంటల్లుడు ఒక్క సున్నా వేసేవంటి? నేను అడిగింది 1000. 4000కి 4 సున్నాలు, ఒక్క వెయ్యికి 1 సున్నా నువ్వేగా చెప్పావు. నన్ను బొట్టలేద్దాం అనుకున్నావా? మనం అంత వెర్రి పప్పలేం కాదు. చదువు లేకపోయినా ఉంది. అమ్మ నా మేనల్లుడు, నాది నాకే కొట్టావా? బ్యాటింగ్. చూడు మేడం, ఈ బుష్ కూతురు దిక్కుమాలి కాదు. మీ అబ్బాయి లవ్ చేశానన్నాడు, చేసుకోమన్నాను. తాలి కడతానన్నాడు, కట్టుకోమన్నాను. ఇప్పుడు మీరు వెళ్ళి పొండి అంటున్నారు, వెళ్ళిపోతాము. రాలోడు మనకేమిలోటో. రష్యాలో రబ్బర్ ఫ్యాక్టరీ, సిడ్నీలో సిమెంట్ ఫ్యాక్టరీ, దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ, అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగ్లు వండుకున్నాయి. వెళ్ళి దర్జాగా బతుకుదాం. కమన్. మీరు ఆగండి బాబు, ఆ దరిద్రాన్ని పోని. వాట్ డు యు మీన్? మేము దరిద్రులమా? రష్యాలో 2 లేదు 3 లేదు ఉండవా? అమ్మా దీవించాల్సిన దాన్ని తిడతా ఎందుకు? అది కాదు బాబు, వాళ్ళ కులం ఏమిటో గోత్రం ఏమిటో. ఈ రోజుల్లో కులాలు గోత్రాలు ఏంటమ్మా? సుధా నేను ఇలాగ పెళ్లి చేసుకుని వచ్చాం. అప్పుడేమో అడిగావా? నాకు న్యాయం, తమ్ముడుకో న్యాయమనా? ఏదో వాళ్ళు ఇష్టపడారు, పెళ్లి చేసుకున్నారు. తప్పే ఉంది. రే అమ్మ అలాగే ఉంటుంది, అమ్మాయిని తీసుకుని లోపలికి. అసలు అది కాదు బాబు. నువ్వే మాట్లాడుకో నా తర. ఏమన్నా బుష్ గారా? నా పేరు ఉష్ కాదు, బుష్. బుష్ ఏదో ఒకటి రండి. ఎక్కడికే? ఇంటిలోకి. ఇది హిల్లా, నేను పాక్ అనుకున్నానే. వారిని అబ్బా, లంకంత కంపెనీకి పాకలా కనిపించిందంట్రా. యా, శ్రీలంకలో మా పని వాళ్ళు ఇలాంటి పాకల్లోనే ఉంటారు. హిమన్, ఇది కాయ్. వంగకాయ. Oh, I see. చూసి రారా. ఎక్కడికి? ఇంట్లోకి రా. మేము రాము. రాము నిజంగానే రామా? నిజంగానే రాము. అయితే లంక పొగ. ఓకే, పోతాము. తెరిచి ముట్టుకో. అమ్మో, ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేశావు? ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట. ఇది బెల్లం కట్ట. ఇది ధాన్యం కట్ట. ఇది చేపల చెరువు కట్ట. ఇది కోళ్ల ఫారంల కట్ట. ఇది మా చెల్లి బీరువాలో వచ్చి కొట్టేసిన కట్ట. నువ్వెంత దొంగ నా మొగుడివిరా, నా మొగుడా. ఏమనుకోకే. కొట్టాలా, నరికి పోగలెట్టాలా? ఇంటికి పెద్ద పాలేరు వాడి మీద చేసేసుకుంటాం. ఊళ్ళు పొగరెక్కిందేంటి? ఎంత మాట అన్నారండి. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మీ భార్యకి, మీ లాభ నష్టాలు లెక్కలు చూసే మీ అర్ధాంగికి ఒక పాలు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం బట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే వీడు అజాగ్రత్త వల్లే కదా. బెల్లం బట్టికి నిప్పంటుకుందా? ఎప్పుడురా? నాకు తెలియదు నాయనే. నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి. వడగాలు వచ్చి వరి కుప్పలు కొట్టిపోయాట. 1,50,000 లాసు. వడగాలు వచ్చిందా? ఏరా? నేను చెప్పను బాబోయ్. నేను వడంటేనే పెడర్థం తీసి తంతారు తండ్రి. చెరువులో కొబ్బరి బండాలు రాలి చేపలు చచ్చిపోయాట. 1,00,000 రూపాయలు నష్టం. చెరువులో బొండాలు రాలాయా? ఎప్పుడురా? అయ్య బాబోయ్
ఓరి దేవుడు, నేను బోండం అన్నా బండబూతి అయిపోద్దండు. సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసుని చూడండి. ఎవరు రాశారు ఇది? గుమస్తా గారు. ఏడాడు? ఇక్కడే ఉన్నానండి అయ్యా. టుడే దిన ఫలాల్లో మన రాశి ఫలం ఎలా ఉందో చదివి చెప్పవయ్యా. మీ దినం అంది యా వృత్తిక రాజు కదండి. జస్ట్ మినిట్ లో మీది కుక్క బతికైపోతుంది దాచిపెట్టిందండి. గుమస్తా గారు, అయ్యా. ఈ పద్ధతి చదవండి. అయ్యా, ఇది చదివి చెప్పండి. బెల్లం బత్తికి నిప్పట్టుకోవటం వల్ల వచ్చిన నష్టం 2 లక్షలు. పథకాల వల్ల మది కుప్పలు కొట్టుకుపోగా వచ్చిన నష్టం 1,50,000. అదే కళ్ళద్దాలు లేకుండా చదివితే అర్థాలు మారిపోతాయి. ఇదే బెల్లం బట్టీకి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం 2 లక్షలు. వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం 1,50,000. నిప్పంటుకుని వడగాలొస్తే లాభం వచ్చిందా? యా చూడు మావా, నా ఆవిడ నాకు చదివి చెప్పింది, అందులో నట్టనే రాసిందంట. అబ్బా అంటే వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా, లాభాల్ని నష్టాలను చదువుతారనుకుంటా. నువ్వు కొంచెం మూస్తే మంచిదనుకుంటా. ఏంటి గుమస్తా గారు, ఏంటా తప్పుడు లెక్కలో? అయ్యా అదే ఓపిగా అయ్యా వీళ్ళు ఇలా చెప్పరుగానే ఆ గన్నట్ర. అయ్యా కన్నా ఇప్పుడు అది అవసరమా? కాల్చండి అయ్యా. ముందు గుండెలోకి వెళ్తే నిజం నోట్లోంచి వచ్చారు. చెప్పగలయ్యా, పిల్లలాగా ఉంది. మీ బాబాయ్ గారు నన్ను పెళ్ళొచ్చి నా చేతి దగ్గర ఇచ్చాను. తిన్నింటి అసలు లెక్కడతావరా? రామ మీ ఇంటికి 36 వాసాలు ఉన్నాయని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు అల్లుడు. మదర్ ప్రామిస్. మర్యాదగా కొట్టేసి నువ్వు ఎక్కడ దాసా చెప్పు, లేకపోతే కాల్చి పారేస్తా. వద్దల్లుడు, మేనమావని చంపితే పాప చుట్టుకుంటుంది. ఏంటి చుట్టుకునేది? చుట్ట కౌసుండి కృష్ణుడు చంపితే ఏం చుట్టుకుంది? మీరు మేట నొక్కేయండి, ఒక్కరికి ఎక్కేస్తాడు. కక్కడానికి నా దగ్గర ఏం లేదు అల్లుడు. తిన్నదంతా మీ మేనత్త జబ్బుకే జీర్ణం అయిపోయింది. పైసా కూడా లేదు. ఫాదర్ ప్రామిస్. అమ్మో పాము, పాము పాము, పెద్ద పామురా. అవునండి, నేను కూడా చూశాను. ఏదేటి వెళ్ళింది? మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపులో దూరింది. కట్టల పామురా, కట్టల పాము. కట్టపాము కదండి, అది ఈ మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి. నేను పట్టేస్తారు కదండి. నాగరాజ నాగరాజ. అమ్మో నా పరుపు, నా పరుపు, అమ్మో నా పరుపు, నా పరుపు. మీరు చూసింది అందులో దూరిన కట్ట బావునా బావగారు? చంపే సరిపోండి, అది మా పెంపుడు స్నేకు. ఏంటే పావును పెంచుకున్నారా? పావును పూజిస్తే పిల్లలు పుడతారన్నారు. రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలమని పర్మనెంట్ గా ఈ పావును తెచ్చుకుని పెంచుకుంటున్నాం అన్నమాట. అవును నాయనా, పెంపుడు పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటుంది. అయితే ఒకసారి పిలిచి చూద్దాం. సారీ, ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైము రాదు. రే బాబాయ్, ఈ అవ్వారం ఏదో అడ్డుకోలుగా కనిపిస్తుంది. ఈ పరుపు ఒకసారి దులుపు. దులుపుమంటారా? దులుపుతా. అక్కర్లేదు, మా పరువు తీసించాలు. మా పరుపు కూడా తీయక్కర్లేదు. మా పరువు పోయిన చోట మా పరుపు మేము చచ్చే ఉన్నాం. పద. నిజంగా అందులో పావుంటే దున్నపోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చుంటుంది. అవును నిజమే. రే దులపరా. అలాగేనండి, తప్పకుండా. చూసావురా ఎన్ని నోట్ల కట్టల పాములున్నాయో. అమ్మ దొంగ నా మావయ్య, నన్నే మోసం చేస్తావా? ఏమండి, ఆయన మోసం చేసింది మిమ్మల్ని కదండి, దేవతలాంటి మీ అమ్మగారిని, ఆవిడ నమ్మకాన్ని. ఒక్కసారి అత్తయ్య గారిని చూడండి. పాపం, తన అన్నగారింటి నీచుడని తెలిసి సిగ్గుతో ఎలా తలదించుకున్నారో. చిచ్చి, ఈయన మీ మేనమావ అంటే నాకే మండుతోంది. ఇంకా అత్తయ్య గారికి ఎంత రగిలిపోతుందో. మా అమ్మకు తోడబుట్టినాడు గనక ఎంత ద్రోహం చేసినా ప్రాణాలు వదిలి పెడతాను. రే బాబాయ్, బాబాయ్, రేపటి నుంచి వీళ్ళ చేత గోసీలు కట్టించి కూలీలతో పాటు పొలం పని చేసి. అలాగే. సారీ అల్లుడు, మేము ఆ పనులు చేయలేం. హలో మాస్టర్, మిమ్మల్ని 3 పూట్ల ఎరగదని మీ చేత పన్ను చేయించే పూచి నాది. మీరు ఆ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండండి. అబ్బాయి గారు ఇదిగోండి డబ్బు. అమ్మకిచ్చి బీరాలు పెట్టమను. ఏమండి, ఇంత డబ్బు మీ అమ్మగారి బీరువాలో పెడతారా? ఏ ఆవిడ 4 కాలాల పాటు బ్రతికుండడం మీకు ఇష్టం లేదా? ఏంటే? మీ మామయ్య గారు దుర్బుద్ధి చూశారుగా. మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండగా ఆవిడ నెత్తి మీదేసి ఈ డబ్బు తూపట్టే. అమ్మో నిజమే, డబ్బు కోసం వీడు అంత పని చేసినా చేస్తాడు. అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు. నన్ను చంపితే అత్త కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలుగా చరిత్రలో నిలిచిపోతావు. ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా తల్లి? సరే, మీరు చెప్పారుగా, చేస్తాను.
ఏదో కంచు కంచు అనుకున్నాను కానండి, ఇది అల్లటప్ప కంచు కాదండి, మంచి పోత కంచు. గౌరీ గౌరీ వదలండి వదలండి, నాకేం కాలేదు. వదలటానికే నాగమణి నిన్ను కట్టుకున్నది, ఛీ, పట్టుకున్నది. మీకు ఈ గతి పడుతుందని కల్లో కూడా ఊహించుండరు కదత్తయ్యా. నా ఓన్ సిస్టర్ బంగారు కొండ నా మొగుడు చెల్లి, నా అత్త కూతురు ఏమైంది తల్లి? ఏమైందమ్మా? 20 ఏళ్ల క్రితం మెట్ల మించి నేను ఎలా కాల్జారానో మీ చెల్లి అలాగే కాల్జారింది. అప్పుడు నా నడుము ఎలా విరిగిందో ఇప్పుడు మీ చెల్లి నడుము అలాగే అంటే విరిగింది. అప్పుడు మీకు పిచ్చి పట్టినట్టు ఇప్పుడు మా వదినకి కూడా పిచ్చి పడుతుందా? అక్షరాలా మా చెల్లెమ్మ కూడా సరిగ్గా మీలాగే నూనె మీద కాలేసిందా? అవును బాబాయ్ గారు, కరెక్ట్ గా చెప్పారు. మీకెలా తెలిసింది? అబ్బబ్బా, అదే ఎక్స్పెక్ట్ చేశారన్నమాట. హలో, ఆ? ఇక నుంచి నువ్వు కూడా సరిగ్గా చూసినాడు నువ్వు ఉండొచ్చు, కాలు జారచ్చు. నువ్వు కాలు జారావంటే విడాకులే తప్ప వీల్ చైర్ ఉండదు. అమ్మా ఏంటమ్మా పడిపోయావంట? అదే అది లేవకండి అత్తయ్య, నేను చెప్తాను కదా. ఏమండి, అత్తయ్య గారు కళ్ళు తిరిగి మెట్ల మీద నుంచి పడిపోయారండి. మెట్ల మించి పడిపోయిందా? డబ్బులు ఏమైనా తగిలాయమ్మా? బాగా తగిలాయిరా, 3 మెట్లు విరిగిపోయాయి. బాధపడకండి అయ్య గారు, వడ్రంగి మేస్త్రి చెప్పొచ్చాను, ఇంకో గంటలో వచ్చేస్తానన్నాడు. ముందు అమ్మ సంగతి చూడకుండా వండరగేట్రా ఎదవా. అమ్మగారి సంగతి చూసుకోవడానికి టీబీ మలేరియా తీసుకొచ్చానండి. ఉన్న బీపీతోనే చస్తుంటే టీబీ మలేరియా ఏంట్రా గాడిద? అయ్యి బాబు, టీబీ మలేరియా అంటే అంటువ్యాధి కాదండి, అది డాక్టర్ గారి పేరండి. టీబీ ఇంటి పేరండి, మలేరియా ఆయన పేరండి. చాలా పెద్ద డాక్టర్ అండి, ఎల్కేజీ యూకేజీ అంటారంటండి. ఎల్కేజీ అంటే ఇండియాలో చదువుకున్నాడండి, యూకేజీ అంటే అమెరికాలో చదువుకున్నాడండి. ఫారెన్ అండి. డాక్టర్ గారు ఎక్కడున్నాండి? ఇంకో ఇక్కడ. అయ్యి బాబాయ్, అక్కడేం చేస్తున్నారండి? ఇక్కడ కుర్చీ తగిలి పడిపోయినాయా బాబు? మీరే అట్ట పడిపోతే ఇంకా పడిపోయిన వాళ్ళకి మీరేం వైద్యం చేస్తారండి బాబు? ఇదిగో మీరు ఇలా జోకులే వేస్తే నేను వెళ్ళిపోతాను, పేషెంట్ టపా కట్టేస్తుంది. నువ్వు ఉండవా డాక్టర్ గారు, మీరు చూడండి. ఇది బాగుంది. నాడి చాలా బాగుంది. జ్వరం ఓ, సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు. 100 కాదు 200. 200 డిగ్రీల జ్వరమే? ఆ. అయితే పాపం అత్తయ్య గారు సలసల కాగిపోతుంటారు. అవును నిజమే. అయితే నువ్వు కాస్త అడుగుడు తెచ్చి అమ్మ నుదుటి మీద. ఇదిగో ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటే నేను వెళ్ళిపోతాను అంతే. కూకుంటా డాక్టర్ గారు. నువ్వు ఉన్నా డాక్టర్ గారు, రక్తపోటు ఏమన్నా ఉందంటారా? రక్తపోట ఉమ్. రక్తపోటు ఆ, పోటు అద్భుతమైన రక్తపోటు ఉంది. అంటే మా అత్తయ్య గారి ఇక నుంచి ఉప్పు కారం తినకూడదా అండి? ఆవిడ తినొచ్చు, కానీ మీరు పెట్టకూడదు. అయితే ఇక నుంచి సప్పుడు కూడా పెట్టు. డాక్టర్ గారు, షుగర్ ఉందా అండి? లేదు, ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు. నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి, మ్. దీని ఒంట్లో షుగర్ ఉందా అని. ఓ, ఆ షుగరా? ఆ షుగరు ఆహా ఆహా ఆహా, ఎంత కమ్మటి వాసన! నేతి మిఠాయిలా గుమగుమలు ఆడిపోతుంది. మిఠాయి ఏంటండి? మీ అత్తయ్య గారి బాడీ అమ్మ, ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తుంది. అంటే ఇక అత్తయ్య గారు ఉట్టి అన్నం కూడా తినకూడదన్నమాట. అవును, అన్నం కూడా తినకుండా బాబు, చక్కగా ఉప్పు లేని గంజి తాగొచ్చు కదయ్యా. గంజా? యా, పోనీ అందులో కోడి చికెన్ నంచుకోవచ్చా? మేక మటన్ కూడా నంచుకోవచ్చు. కాకపోతే వెంటనే ఇవి పారి కట్టుకోవాల్సి వస్తుంది. పాపం ఏమీ తినద్దంటే ఇంకేం తింటుందండి, గడ్డి. అవును, అది మాత్రం ఎంత కావాలంటే అంత తినొచ్చు. మీరేం బాధపడకండి అమ్మగారు, 3 పూట్ల 3 మోపులు పచ్చగడ్డి తీసుకొచ్చి మీ ముందు పడేస్తాను. మా అమ్మయ్యాన్ని మీకు ఒకళ్ళు ఎండుగడ్డి తినాలనిపించింది అనుకోండి, నాకు చెప్పండి, మన దొడ్లో మేట్లోంచి పీక్కొచ్చి మీ ముందు పడేస్తాను. మీరు ఎంత కావాలంటే అంత అండి. అమ్మగారు మీరు బతకాలి, అమ్మగారు మీరు బతకాలి, అమ్మగారు. డాక్టర్ గారు, గంజి తాగి ఏదైనా పని పట్ట చేసుకోవచ్చా? ఏంటమ్మా పొద్దున్న నుంచి అత్తయ్య అని ఏడుస్తున్నావు? ఆవిడ బ్రతకడం ఇష్టం లేదా? అంటే అమ్మ పడుకునే ఉండాలా? చచ్చినట్టు. అది పడుకుంటే ఎలాగండి? ఇంట్లో పనేళ్ళని చూడాలి, గుమాస్తా గారి దగ్గర లెక్క డొక్క చూడాలి, రోజుకి 100 సార్లు ఇనపెట్టి తాళం తెలుస్తుండాలి. దాన్ని మంచం దిగద్దంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు చెప్పండి? ఏమండి, నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి, సుధమ్మ గారు ఇంట్లో ఏం పని చేస్తారని చెప్పండి? తిని తొంగోవడం తప్ప. కాస్త కొత్త చదువుకున్నారు, అమ్మగారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నారంటే ఆ మాత్రం సాయం చేయలేరండి. ఏం అరిగిపోతారా? అరిగిపోతానో కరిగిపోతానో నీకెందుకు? అయినా నేను బీకాం చదివి ఇంటి కోడలుగా వచ్చింది ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదు.
బీకామ్స్ అయితే ఎవరికే గొప్ప, చదివితే సంసారం చేయరా, సంసారం చేసుకుని ఇంటి పనులు చేయరా. అమ్మా ముందు తాళాలు ఇచ్చేయి. అది బాబు, దానికెందుకు శ్రమ, చిన్నపిల్ల. గుర్రంలాగుంటే అది చిన్న పని ఏంటమ్మా, ముందు తాళా ఇచ్చేయి. ఎందుకు తీసుకోదు చూస్తాను, ఇచ్చేయి. ఇదిగో ఈ రోజు నుంచి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి. నువ్వు ఒక్కదాన్నేనా? మే హెల్ప్ యూ? నువ్వు ముయ్, నువ్వు ఒక్కదానివే చూసుకోవాలి. పొరపాటు నీ తాళాలు గాని లెక్కలు గాని ఎవరి చేతిలో కనిపించాయో పంబరేగిపోతే దోపకబుడ్లో. తాళాలు కూడా ఫినిష్. అసలే అమ్ముకుంటూ బాలేదు, మధ్యలో నీడు పెట్టి జస్ట్ ఏడుపు వచ్చింది బాబు, ఏడుపు వచ్చిన ఏడవకూడదా? కూడదు. ఐసి ఏమండి, అత్తయ్య గారు కొట్టి గంజి ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది. ఒక పూటైనా అన్నం పెడతానండి. చంపేస్తాను. రే ఓబయ్య, బాబయ్య. ఈ రోజు నుంచి అమ్మ ఒట్టి గంజి మాత్రమే తాగాలి. ఇక మర్చిపోండి, నా రెప్ప మీ చెప్పు. ఏంటి నీకేమైంది మళ్ళీ? ఇదిగో డాక్టర్ గారు, నా డబ్బులు కనపడక నేనే ఇస్తుంటారు. అది కదండి మా ఆవిడ కాస్త అయ్యో, అక్కర్లేదండి. వాంతి చేసుకుంటే అక్కర్లేదంటావేంటే? ఇది జబ్బు వంతి కాదండి. మరి మీరు మీరు నాన్న కాబోతున్నారు. ఓసిన చేపల చీరలో పోసి చేప, ఎంత మంచి మాట చెప్పావే. అమ్మా నువ్వు బాగా కాబోతున్నావు. నానా నువ్వు తాత కాబోతున్నావు. రే ఓబయ్య, నువ్వు నువ్వు గుల్లబ్బాయి గారికి పెద్ద పిల్లలు అయితేనండి. అదే అదే. వచ్చావా? ఇదేమిటి కోడి చికెను మిరక పాలు తెమ్మన్నాను కదా, ఒట్టి చేతులతో వచ్చావేంటి? హలో మేడం గారు, ఈ మేడం గారి చేత ఆ మేడం గారు గంజి నీళ్ళు తాగిస్తున్నారు. ఇంకా మనకేం తెస్తుంది? హలో హలో హలో. హాయ్ జిమ్మీ. జిమ్మి కాదు, మమ్మీ. జిమ్మి అంటే కుక్క, మమ్మీ అంటే అమ్మ. ఓ మమ్మీ, మై డ్రెస్ హౌ, సెలెక్ట్ నైఫ్. నైఫ్ కాదు, వైఫ్. నైఫ్ అంటే కత్తి, వైఫ్ అంటే పెళ్ళాం. మమ్మీ దిస్ గెటప్ యు లైక్? అత్తయ్య గారు, ఇప్పుడు నా ట్రైనింగ్ లో మీ దొరబాబు నిజంగా దొరబాబులే ఉన్నారు కాదు? అవునమ్మా, ఇప్పుడు వాణ్ణి నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతోంది. మీరిద్దరు చిలక గోరింకలాగా నిండు నూరేళ్లు వర్దిల్లండి. థాంక్స్ డాడీ. ఎస్ మై సన్, ఐ వైఫ్ గోయింగ్ ఎనీ మూడ్. క్యారీ ఆన్ మై సన్. కమ్ ఆన్ డార్జిలింగ్. టోటో బిర్లా. ఓబయ్య, వీనిలా చూడాలన్న నా కోరిక ఇన్నేళ్ళకి నెరవేరిందయ్యా. పద అన్నవరం వెళ్ళి దైవ దర్శనం చేసుకొద్దాం. అలాగే బాబాయ్, అక్కడ కొబ్బరికాయలు పగుల్స్, ప్రసాదం ఈటింగ్స్. ఎస్ సి బామర్స్, ఈ లోపు కాయలన్నీ వలవపోతే మీ బుర్రల పగుల్స్. సి వైఫ్, టేక్ కేర్. ఓ బాబ్స్, నడు ఫ్రెండ్స్. టాటా. ప్లీజ్ సౌండ్ హారన్. సిస్టర్, ఇక్కడే ఇంకా మన గేమ్స్ సాగో, మనం ఈ వర్క్స్ చేయలేం. పదండి, సింగపూర్ షిఫ్ట్ అయిపోదాం. ఆడెవరున్నారు? అదేంటే మన మోహమ్మ ఫాదర్ బుస్ ఉన్నాడు కదా, ఎరి రిచ్ మ్యాన్. చేయగలదు బాబా. ఈ ఫిగర్ ఎక్కడో చూసినట్టుగా ఉందే. తాట్కాయ్. ఆ! ఓరి యబ్బ, నువ్వు బుస్సు కదా? పుష్ అప్పుడు ఎప్పుడు తుష్. మరి ఈ గెటప్ ఏంటి? అయ్యా, తమరికి బొంబాయి బాంబు కేసులతో కోతంత కనెక్షన్ ఏమైనా ఉందా? మారు వేసంలో తిరుగుతున్నారు? మారు వేసం అంటే ఇదే మన అసలు వేసం. మొన్న వేసింది మారు వేసం. అయితే తమరు సింగపూర్ లో కూడా ఇలాగే తిరుగుతారా? సింగపూరా? అదెక్కడుంది? అదేంటండి మీది? సింగరాయకొండ. ఆ? అంటే అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగు, దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ ఉన్నాయని మా అల్లుడు గారు గ్యాస్ కొట్టమన్నారు. గ్యాసా? మ్. దేనికి? పేదింటి పిల్లంటే మీరు చేసుకోరని, గొప్పింటి పిల్లంటే మీరు ఒప్పుకొని ఇంట్లో పెట్టుకుంటారని మా చేత మారు వేసలేంచి అబద్ధాలు చెప్పించాడు. సింగరాయకొండలో తమరి పోస్ట్ ఏంటి బాబు? రాములోడు గుడి ఉంది కదా, ఆ గుడి ముందు మొదటి 3 మెట్లు మనయే. అంటే తమరు ఏముంది, ముష్టివాణి తల్లి ధర్మం చేయండి బాబో, అదనమాట. వారిని ముష్టి చెప్పులో నా కొబ్బరి చెప్పయ్యా, ఎంత మోసం చేసావరా? ఈ బ్యాడ్ టైం ఏంటి సిస్టర్? మనకేమో ఫ్లాప్ మీద ఫ్లాప్ పడిపోతుంది, కాళ్ళేమో హిట్ మీద హిట్ కొడుతుంది. ఇదే దానికి ఆఖరి హిట్. ఏంటి ఆఖరి హిట్? జస్ట్ ఇప్పుడే కదా చిలక గోరింకల్లాగా కలకోళం వర్దిల్లంటి అందించా. చిలక గోరింక ఎప్పుడు కలవన్నయ్య. ఆడుతూ పాడుతూ పాడుతుంటే
కంపోగింపే మొల్లదే. నమస్కారం, వాలేశ్వరరావు గారు. స్పీకింగ్. నేను అన్నయ్య గారు, సుధా వాళ్ళ నాన్న. హలో బ్రదర్, హౌ ఆర్ యు? అన్నయ్య గారు, ఏమిటిది? అదే అదే హోంవర్క్. ఇలా ఆదివారం కదా, సరదాగా పిడకలు చేస్తున్నాను అన్నమాట. ఆబి అది జరగానే మీరేంటి సడన్ గా సండే వచ్చారు? ఏం లేదు, అమ్మాయి నీళ్లు వేసుకున్నాను ఉత్తరం రాస్తాను, చూసిపోదామని వచ్చాను. అర్రే, అమ్మాయి అబ్బాయి ఊరెళ్ళరే, సిస్టర్ ఒక్కతే ఉందే. సిస్టర్ సిస్టర్, నువ్వు కూడా తినమ్మా, నోరు సవి చచ్చిపోయి ఉంటుంది. ఝన్ 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 తెలుగు